అందరికీ నమస్కారం అండి. ఒక సిస్టమాటిక్ లైఫ్ అంటే ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను మీ అందరికీ. ఎందుకు ఇలా అంటున్నానంటే, మేము 11 సంవత్సరాల క్రితం విజయవాడ పండగపురం 4th లైన్ మోహన్ రావు గారి ఇంట్లో అద్దెకి దిగాం. ఆయన పేరు రత్నం మోహన్ రావు గారు. ఈ 11 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన లైఫ్ స్టైల్ నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి ఈ తరం వాళ్ళు. ఆ వీడియోలోకి వెళ్ళిపోతాం మనం అందరం కూడా. జన సుఖినో భవంతు అంటే సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుకోవడం. ఆయన మనస్సు ఇక్కడే మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. సర్వమత సారాంశం ఒకటే అని ఎంతో చక్కగా చూపించారు. దేశభక్తి ప్రతి పౌరుడ బాధ్యత అని ఆయన పాటిస్తూ అందరికీ జెండా ద్వారా తెలియచేశారు. రత్నం మోహన్ రావు గారు ఇంటి పేరు తగ్గట్టే ఆయన కూడా నిజంగా రత్నమేనండి. మోహన్ రావు గారు ఒక సాధారణ వ్యక్తి. ఆయన ఎంతో నిరాడంబరంగా ఉంటారు. శ్రీరామచంద్రుడు నడిచిన విధానంలో నడుస్తూ రామకృష్ణ పరమహంస షిరిడీ సాయి సూక్తులు అంటే ఆయనకు అమితమైన ప్రేమ. సాయిబాబాను గురువుగా భావించి సాయి చెప్పిన శ్రద్ధ సబూరి ఎళ్లవేళలా పాటిస్తూ వస్తున్నారు. ఎటువంటి సంగీత పరిజ్ఞానం లేకపోయినా ఎంతో మధురముగా భక్తి భావనతో అన్నమాచార్య కీర్తనలు, సాయి కీర్తనలు రాసుకుని ఆలపించటం చేస్తూ ఉంటారు. మితభాషి అయిన మోహన్ రావు గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ ఆఫీసర్గా 40 సంవత్సరాలు ఎంతో క్రమశిక్షణగా పనిచేసి వారి పిల్లలకి మంచి మంచి చదువులు చెప్పించి పెళ్లిళ్ళు చేసి ఒక ఇంటి వాళ్ళని చేశారు. ఆయన జీవితంలో ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా, ఎటువంటి ఆడంబరాలకు పోకుండా ఉన్నంతలో సర్దుకుంటూ ప్రతిదీ ప్లాన్ చేసుకుని 3 అంతస్తుల భవంతిని నిర్మించుకున్నారు. 2004లో పదవీ విరమణ చేశారు. మధుర చెరకు పుట్టినిల్లు ఉయ్యూరు గ్రామమందు మంచికి మారుపేరైన రత్నంవారి వంశమందు మలయ మారుత సంతసము మోహనని జననము మరింతగా పొందితరి అతని జననీ జనకులు. అనురాగమున రాధాదేవి, ఆదర్శమున సీతాదేవి, ఆదరణమున అన్నపూర్ణాదేవి, అతని శ్రీమతి సాధ్వి కృష్ణకుమారి. వారి ప్రేమ ఫలములు శ్రీనివాస్ గీత వారిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి వారికి నేర్పితిరి వినయము విద్యలు. శ్రీనివాస్ గారు జాబ్ చేసుకుంటూ గత 20 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వికలాంగులకు సహాయం చేస్తూ, నేత్రములు లేని వారికి చదువు చెప్పించడం, వారికి ఉద్యోగాలు ఇప్పించడం, కొంతమంది చేత నేత్రదానం చేయిస్తూ తెలంగాణలో సెయింట్ ఏ తాన్ బ్లైండ్ ఫోల్డ్కు జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కోడలు కూడా జాబ్ చేస్తూ. ఇక గీతాదేవి హైదరాబాద్లో కొంపెల్లా హై స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందినారు. అల్లుడు గారు రామ్ గోపాల్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికాలో ఉంటారు. వీరికి ఒక పాప, ఒక బాబు. మోహన్ రావు గారు 40 సంవత్సరాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, 4 సంవత్సరాలు ఆర్టిస్ట్గా, 12 సంవత్సరాలు పీర్లెస్లో పనిచేశారు. ఆయనకిప్పుడు 77 సంవత్సరాలు. ఆయన పదవీ విరమణ చేసిన నాటి నుండి తమ యొక్క దినచర్యలో భాగంగా ప్రతిరోజు యోగా సాధన చేస్తూ, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ, అన్నమాచార్య సాయి కీర్తనలు ఆలపిస్తూ తమకు భగవంతుడు ప్రసాదించిన కళలను మెరుగులు దిద్దుకుంటూ ఎన్నో చిత్రాలు గీస్తున్నారు. మరిన్ని విషయాలు వారి ఆర్ట్లో మీరు ఏమేమి కలర్స్ యూజ్ చేస్తారు? ఇప్పుడు వచ్చే గ్లిట్టర్స్ కానీ చాలా చాలా రకాలుగా వస్తున్నాయి కదా, స్కెచెస్ అని ఇవన్నీ ఏమేమి రకాలు యూజ్ చేస్తారండి? వాటర్ కలర్స్ అని అవన్నీ యూజ్ చేస్తారా? ముఖ్యంగా క్రేయాన్స్ యూజ్ చేస్తారు బాగా. పెయింట్స్ కూడా యూజ్ చేస్తారు. లేడీది కాంపిటీషన్, లేడీది ఓన్లీ గ్లాస్ పెయింట్. అది ఓకే, గ్లాస్ ని ఒకే గ్లాస్ మీద రివర్స్ గీస్తాం అన్నమాట. అది ఓకే, రివర్స్ లో బొమ్మ గీస్తే ముందు పక్కకు బొమ్మ వస్తుంది. రివర్స్ లో గీస్తే ముందు పక్కకు బొమ్మ వచ్చింది. బొమ్మ వస్తే ఆ బొమ్మ కూడాను ముఖంలో తగ్గి నాకు నేను 3rd ర్యాంక్ లో వచ్చాను. అది కూడా ఫస్ట్ రాలా, ఇంకా బాగా గీసిన 3rd ప్రైజ్ వచ్చింది. డిజైన్ అంతా బాగా చేశాను కానీ ఫేస్ లో ఇంకా అట్రాక్టివ్ తగ్గింది అప్పుడు. ఓకే, ఇంకా వాళ్ళ దాని మీద చూసుకుంటాను. ఇయర్ వైజ్ క్యాలెండర్ వేసి చూడండి అందరూ, దాంట్లో ఇయర్ మొత్తం చేస్తుంది క్యాలెండర్. ఓకే, చూసుకోవాలన్నమాట. అది కలుపుకుంటే ఏ నెలకు ఆ నెల మొత్తం నెలలోనే చేస్తాం. ఓకే, మొత్తం ఇది 2002లో క్యాలెండర్ తయారు చేసి ఇచ్చారండి అందరికీ. అలాగే ఉగాది శుభాకాంక్షలు. నూతన సంవత్సరం మీ జీవితాల్లో కొత్త వెలుగులు
చిందించాలని, మీ ముంగిట చిరునవ్వుల దివ్యలు వెలిగించాలని, మీకు పరిపూర్ణ ఆయురారోగ్యాలు ఆకాంక్షిస్తూ, సదా మీ అభిమానాన్ని ఆప్యాయతాన్ని ఆకాంక్షిస్తూ ప్రేమపూర్వక వందనములతో మోహన్ రావు విజయవాడ అని ఉగాది శుభాకాంక్షలతో ఎంతో అందంగా తమ యొక్క శుభాకాంక్షలు తెలపడం జరిగింది. రెండు 2004 సంవత్సరం క్యాలెండర్ ఇది. ఓకే, ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు. అన్నీ ఆయన స్వహస్తాలతో, అంకిల్తో సహా స్వహస్తాలతో వేసినవే, గీసినవి, రాసినవి. ఇది చిత్తూరు బ్యాక్గ్రౌండ్ ఆ కిరీటం తీసుకుంటాం, ఫినిషింగ్ వర్క్ చేసి ఫోటోలు. ఇలా ఫోటోలను కూడా మాడిఫికేషన్ చేసి చక్కగా చేతిలో ఉన్న ఆర్ట్తో ఎంతో మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు మా అంకుల్ గారు. ఇది 20 రూపాయలు ప్రైజ్ వచ్చింది, 20 రూపీస్ ప్రైజ్ పెట్టారు. ప్రైజ్ వచ్చిందా? కొంచెం గట్టిగా చెప్పండి అంకుల్ గారు. ఇదేంటి? రామకృష్ణ పరమహంస శ్రీ శారదాదేవి. దీని గురించి చెప్పండి. ఇది ఇక్కడ మ్యాటర్ అనేది మాకు ఎగ్జామ్ పెట్టారనమాట. ప్రింటింగ్ మ్యాటర్ ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టారు. దాన్ని చూసి ప్రింటింగ్ మ్యాటర్ రాయాలి అందరూ అనమాట, రాయాలి. బొమ్మ రాయటం, గీత బొమ్మ ఒకటే చూసే గీయటం, అదనమాట. అలా గీసేటప్పుడు ఏంటంటే ఎవరిది ప్రింటింగ్ లెటర్లో వస్తుందో అలాగే బొమ్మ కూడా ప్రింటింగ్గా ఎవరు గీయగలుగుతారో ఎవరు ముందుకు గెలుగుతారు. టైం అని లేదు, దీని టైం తీసుకుని ఒక 1/2 గంట లోపల అందరు మీ ఇష్టం, 1 అవర్ లోపల అని ఎవరికి ముందు వస్తుందంటే అప్పుడు చాలా సర్దుకొని ఆ సంవత్సరంలో బాగా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం. దానివల్ల ఏమిటంటే ముందు ఫస్ట్ వచ్చింది, దానికి 20 రూపాయలు ఇచ్చారు. ఇది రామకృష్ణ పరమహంస శారదాదేవి పిక్చర్ గీసి ఆ మ్యాటర్ రాయాలి, ప్రింటింగ్ మ్యాటర్ రావాలి డ్రాయింగ్ వేస్తే. దానికి కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్లో 20 రూపీస్ ప్రథమ బహుమతి. ఆ బహుమతి మోహన్ రావు గారికి వచ్చింది. అంటే ఈ సంవత్సరం 1970 మళ్ళీ. ఓకే, ఎన్నో సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తారు మీరు ఈ ఆర్ట్ వేయటం? 30 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే, 40 ఇయర్స్. మీకుగా అబ్బిందా? స్కూల్లో ఏమన్నా నేర్పిస్తే అలా సొంతగానే వచ్చింది? ఓకే, ఎక్కడ నేర్చుకుంది కాదు. ఓకే, మీకు బాగా తృప్తినిచ్చిన ఆర్ట్ ఒక ఏదైనా పిక్చర్ చూపిస్తారా? అన్నీ మీకు ఇష్టమైన మీరు గీసిన వాటిలో? మీకు బాగా తృప్తి కలిగించిన ఒక ఆర్ట్ ఏదైనా చూపిస్తారా నాకు? అంత ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది. ఇదే ఎందుకు మీకు ఇన్ని గీసిన పిక్చర్స్ ఉంటే ఇదే ఎందుకు మీకు తృప్తినిచ్చింది? అందులో న్యాచురాలిటీ వచ్చింది. ఓకే, న్యాచురాలిటీ దగ్గరగా వచ్చింది. ఓకే, నా ఫోటో బొమ్మే ఫోటోని పెట్టి న్యాచురాలిటీగా
అంకుల్ గారు ముందు ఎలా ఎలా స్టార్ట్ చేస్తారు అసలు? మామూలు డ్రాయింగ్ పేపర్ మీద పెన్సిల్తో ఒక రబ్బరు పెన్సిల్ దగ్గర పెట్టుకుని ఆ రూపురేఖలు వచ్చే వరకు చెప్పుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ ఎంత టైం పట్టినా కానీ అది మనకి సంతృప్తినిచ్చే వరకు, అంటే బొమ్మ ఉందంటే బొమ్మకి పూర్తి న్యాయం చేకూరాలి. వాళ్ళలో ఆ స్మైలింగ్ కానీ ఆ చూసే విధానం కానీ అన్నీ కూడాను దాంట్లో మనకి సంతృప్తి ఇవ్వాలి. అప్పుడు వచ్చినప్పుడే దాన్ని ఆ బొమ్మ ఆల్బమ్లోకి ఎక్కటం కానీ పెట్టుకుంటాం కానీ జరుగుద్ది అనమాట. అప్పటి వరకు నాకు సాటిస్ఫాక్షన్ రానంత వరకు గీస్తూనే ఉంటా అలాగా, ఎన్నిసార్లు అయినా కానీ. లేదా రాదు అనుకుంటే తీసేస్తా. ఎప్పుడన్నా అలాంటి రాని సందర్భం ఎదురైందా? ఉన్నాయి. ఓకే, తీసేస్తా. సంతృప్తినివ్వని సందర్భాలు వెళ్దాం, దాని జోలికి వెళ్దాం. ఆంటీ గారండి, అంకుల్ గారు రిటైర్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది కదా, ఆయన ఎలా గడుపుతున్నారు డేని? అంటే ఉద్యోగంలో ఉండగా వెళ్ళేవాళ్ళు యోగా చేస్తారు, క్రమశిక్షణగా పాటలు స్వామి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, స్వామి అంటే ఇష్టం, పాటలు పాడుకుంటూ అదే ధ్యాసలో ఎక్కువగా. మీరు కూడా శృతి కలుపుతారా? నామస్మరణ చేస్తాం. ఓకే, ఇంకా పెయింటింగ్ వేస్తూ ఉంటారా? పెయింటింగ్స్, బొమ్మలు, అదే ఆయన కాలక్షేపం, భగవాన్ నామస్మరణ నిరంతరం ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటారు. స్వామి ధ్యాసలోనే ఉంటారు. అంకుల్ గారు మీరు గంటలు గంటలు మాట్లాడుకుంటారంట, ఏం మాట్లాడుకుంటారు? ఏమన్నా ప్రతి విషయం మాట్లాడుకుంటాం, ఏదో ఫ్రెండ్స్ మధ్య మాటలు ఉన్నట్టు. అసలు ఫ్రెండ్స్ లాగానే ఉంటాం ఎక్కువగా ఫ్రెండ్స్ లాగానే ఉంటుంది. ఎందుకని చిన్నప్పటి నుంచి పరిచయం ఎంత అలా అనిపించిందా? ఏమన్నా కానీ మనుషులు అవటం మీ పిల్లలకి ఏం చెప్తూ ఉంటారు? మా పిల్లలు కూడా మంచి క్యారెక్టర్స్ అవి మంచిగా ఉన్నాయి. ఓకే ఓకే. మీకు అంకుల్ గారు ఫ్రెండ్ ప్లస్ అన్నీ అంకుల్ గారే? అన్ని అంకుల్ గారే మొత్తం. ఓకే, సమస్తం. ఏది చెప్పుకోవాలన్నా, ఏ భావన ఉండాలన్నా అన్నీ అంకుల్ గారు. ఓకే. మీరు సర్వేసిన సిటీలో బాగుంటుంది గేట్ మీద రాస్తారు కదా, అది ఎప్పుడు రాస్తారు? ఒక 7 years అవుతుంది. ఎందుకంటే అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు అది మొదటి నుంచి ఉంది నాలో. అదే అందరూ ప్రస్ఫుటంగా కనపడాలని నేను గేట్ మీద అట్లా రాయడం జరిగింది. అది తీయాలనిపించదు నాకు. అది దాంతో పాటు జెండా కూడా వేస్తారు, సర్వమతాలు సంబంధించి. అదే జెండా. జెండా అంటే మన భారతదేశం సంబంధించిన జెండా కదా, అందరిది ఆ భావం అనేది అందరిలో రావాలి. మనము మన జెండా మనది అనేది రావాలి ప్రతి ఒక్కరు కూడా. మనంతా జాతి చేస్తూ ఉన్నామని. కానీ చాలా బాగుంది అంకుల్ గారండి. మీరు ఉద్యోగం చేస్తూ మీ పిల్లల్ని ఎంతో బాధ్యతగా పెంచి చక్కగా వాళ్ళని సమర్థవంతంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు నిర్వహించుకునేలాగా మంచి పొజిషన్ ఉండేలాగా తయారు చేస్తారు. అలాగే మీ జీవితాన్ని కూడా అలాగే ఆనందం చేస్తున్నారు. ఈ తరానికి మీరేం చెప్తారు? ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలు ఉండి పని చేయాలి. మనం ఏం పని చేస్తున్నాము ఏంటి అనేది దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తను ఎప్పటికప్పుడు ఇచ్చింది సక్రమంగా నెరవేరుస్తూ ఉంటే అప్పుడు ఎవరికి ఇబ్బంది ఉంది. అది మరి చక్కగా అందరూ ఆలోచించుకోవాలి. అంతా కూడా ఏదో పని చేస్తున్నాం వెళ్తున్నాం అని క్వశ్చన్ కాదు. మనం ఇచ్చిన దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేస్తున్నాము, వాళ్ళు సంతృప్తికరంగా ఏ రకంగా చేస్తున్నాం అనేది మనం చేయాల్సిన పని. కానీ నేను అలా సాధ్యమైనంత వరకు నేను అలాగే చేసుకుంటాను. నా ఆఫీసులో కానీ సక్రమంగా నా టైంని వినియోగం చేసుకున్నాను. వెరీ గుడ్ అండి. ఆంటీ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారా మీకు? మొదటి నుంచి సపోర్ట్ ఉన్నాను. ఎందుకంటే మా ఇద్దరి కూడా దగ్గరగా కలుస్తాయి. మాటలో ఏ విషయాలు బాగా కలుస్తాయి. కాబట్టి తరచు ప్రతి ఒక్క విషయం దాపరికం లేకుండా చక్కగా చెప్పుకుంటాము. అవసరం అనుకుంటే తను నాకు సలహా ఇస్తుంది, ఒక్కో సందర్భంలో నేను తను వస్తాను.
ఒక పంపులో ఒకరినొకరు అర్థం అర్థం చేసుకుంటూ అలా చేసుకోవడం, ఏం చేయాలి ఏంటి ఫ్యూచర్, ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక లైన్ క్లియర్ చేసుకుంటాం. క్లియర్ చేసేసరికి ఒకవేళ ఆ పని మీద మనం వెళ్ళినా కానీ అది అయినా అవ్వకపోయినా ఇద్దరు అంగీకారం మీద దిగాం కాబట్టి ఏం బాధపడదు. ఓన్లీ మనకి వరకు అయ్యింది, పర్వాలేదు మనం వేరే ఓకే అనుకుని అట్లాగే చేస్తాం. థ్యాంక్స్ అండి. ఇలా ఆయన గురించి తెలియచేయడానికి ఇంకా ఎన్నో విశేషాలున్నాయి. వాటిల్లో కొన్ని మాత్రమే నేను తెలియచేయగలిగాను. ఇక చివరిగా వారి శేష జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నారో వారి మాటల్లో తెలియచేస్తాను. నా శేష జీవితం భగవంతుని సేవలో గడపాలని ఉన్నది. ఆ పరమేశ్వరుని కీర్తనములు పాడుతూ ఉంటాను. ఇలా పాడటంలో నాకు చాలా ఆనందంగా ఉంటున్నది. భగవంతుని నామమును, లీలలను, గుణములను మధురంగా గానం చేయడాన్ని కీర్తనమని అంటారు. ఈ కీర్తనము దివ్య ప్రేమతో, పరిశుద్ధమైన మనస్సుతో, పవిత్రమైన బుద్ధితో భావయుక్తంగా గానం చేస్తే దానిని సంకీర్తనమని అంటారు. ఈ కీర్తనము హృదయముతో, ప్రేమతో జరిగేవి. నారదుడు, త్యాగరాజు, తుకారం, అన్నమయ్య ఇలా ఎందరో భక్తులు తరించారు, తరింపజేశారు. సాతక మధురకంఠము లేదని బాధపడవద్దు, సంగీత జ్ఞానము లేదని చింతించవద్దు. ప్రేమతో, భక్తితో పాడటానికి ప్రయత్నించు. సంకీర్తనము చేయడం వలన అపార పుణ్యం కలుగుతుంది. చెడు గుణాలు నశించి మంచి గుణాలు కలుగుతాయి అని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఆర్ మోహన్ రావు గారు ఇలా ఆయన పాటిస్తూ భగవన్నామం పలకమని, సంకీర్తన చేయమని అందరికీ సూచన చేస్తున్నారు. ఒక ఉత్తమ కొడుకుగా, భర్తగా, తండ్రిగా, ఉద్యోగిగా, చిత్రకారుడిగా, గాయకుడిగా తనను తాను తీర్చిదిద్దుకుంటూ అందరినీ సంతోషపెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు అనటంలో ఎలాంటి సందేహము లేదు. నిజంగా వారిని చూసి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. సమయపాలన పాటిస్తూ తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎవ్వరిని ఒక మాట కూడా తోలనాడకుండా క్రమశిక్షణతో మెలిగిన వ్యక్తి మోహన్ రావు గారు. వారు వేసే ప్రతి అడుగులో వారి ధర్మపత్ని సహకారం అందించిన కృష్ణకుమారి గారికి, వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన వారి దంపతులిద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.